వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. సో జేఈ మెయిన్ 2024 రిజల్ట్స్ అయితే రిలీజ్ అయినాయండి. సో వాటి వివరాలన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాము. సో 2 సెషన్స్లో విడివిడిగా ఎంతమంది అటెండ్ అయ్యారు, మొత్తం ఎంతమంది అటెండ్ అయ్యారు, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎంత, సో కేటగిరీ వైజ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అదేవిధంగా తెలుగు స్టేట్స్లో ఎంతమందికి 100% వచ్చింది, ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. మీకు కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కోసము కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ 2024 కనుక కావాలనుకుంటే డివిఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ ఉంటుందండి, అది డౌన్లోడ్ చేసుకోండి. సో అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో దాదాపు 7 కోర్సెస్ ఉంటాయండి. సో మీకు ఎంసెట్కి కానివ్వండి, కామెట్కి కానివ్వండి, జేఈ మెయిన్స్ ఆర్ జేఈ అడ్వాన్స్డ్ కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి, లేకపోతే బి కేటగిరీ అడ్మిషన్స్ కానివ్వండి, ఏపీ ఆర్ తెలంగాణ స్టేట్ ఈఏపీ సెట్ రెండిట్లో కౌన్సిలింగ్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా మీకు 7 కోర్సెస్ ఉంటాయి. వాటిలో రిజిస్టర్ అయితే తర్వాత మీరు ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేకపోతే ప్రతి కౌన్సిలింగ్ కూడా లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాను, వాటి ద్వారా కానివ్వండి, యూ కెన్ గెట్ గైడెన్స్ ఫ్రమ్ మీ. సో ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఇకనైనా మనము వివరాల్లోకి వెళ్తే జేఈ మెయిన్ సెషన్ 2 రిజల్ట్స్ అనేటివి రిలీజ్ అయినాయండి. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో అయితే డిస్కస్ చేసాము. సో ఇప్పుడు ఆ రిజల్ట్స్ యొక్క కన్సాలిడేటెడ్ డేటా అయితే మనం చూద్దామండి. సో ఇప్పుడు మొత్తం ఎంతమంది అటెండ్ అయ్యారంటే, సో 2 సెషన్స్ అంటే సెషన్ 1 కానివ్వండి లేకపోతే సెషన్ 2 కానివ్వండి, బోత్ సెషన్స్ అప్లై చేసిన వాళ్ళు 9,24,636 మెంబర్స్ అండి. అదేవిధంగా 2 సెషన్స్లో అటెండ్ అయిన వాళ్ళు 8,22,899 అండి. ఇప్పుడు విడివిడిగా చూసుకుంటే సెషన్ 1కి 12,21,624 మెంబర్స్ అప్లై చేశారు. అపీర్ అయిన వాళ్ళు మాత్రం 11,70,048 అండి. సెషన్ 2కి తీసుకుంటే 11,79,569 మెంబర్స్ అప్లై చేశారు. అటెండ్ అయిన వాళ్ళు మాత్రము 10,67,959 అండి. సో ఇప్పుడు ఓవరాల్గా సెషన్ 1 కానివ్వండి లేకపోతే సెషన్ 2 కానివ్వండి, యూనిక్ క్యాండిడేట్స్ అంటే విడివిడిగా అసలు మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ రెండింటికి కలిపి యూనిక్ స్టూడెంట్స్ అప్లై చేశారంటే 14,76,557 అండి. ఇది చాలా ఎక్కువ మంది అని చెప్పచ్చు మనము. అదేవిధంగా యూనిక్ క్యాండిడేట్స్ అటెండ్ అయిన వాళ్ళు వచ్చేసరికి 14,15,110 అండి. సో ఇది చాలా ఎక్కువ, అందుకనే మీకు కట్ ఆఫ్ పర్సంటేజ్ కూడా పెరిగినాయండి. మోర్ దాన్ 14 lakhs స్టూడెంట్స్ అటెండ్ అయ్యారండి జేఈ మెయిన్ 2024కి. సో ఇకన కేటగిరీ వైజు కట్ ఆఫ్ ర్యాంక్స్ అండ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారని కానీ చూస్తే, సో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 93.2362,181 దీనికన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు మాత్రమే క్వాలిఫై అయినట్టండి. సో ఎంతమంది క్వాలిఫై అయ్యారనంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో 97,351 మెంబర్స్ క్వాలిఫై అయ్యారండి. సో ఇది రికార్డ్ అనే చెప్పొచ్చు. క్వాలిఫైయింగ్ పర్సంటైల్ 93 పైన వచ్చిందండి. అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ అయితే సో 0.00187000 వచ్చినా కూడా క్వాలిఫై అయ్యారండి. సో వాళ్ళు మొత్తం స్టూడెంట్స్ వచ్చేసరికి 3,973 స్టూడెంట్స్ అండి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే 81.3266,412 వస్తేనే క్వాలిఫై అయినట్టండి. వీళ్ళు మొత్తం 25,029 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారండి. ఇక్కడ ఓబీసీ స్టూడెంట్స్ అయితే 79.6757,881 కన్నా ఎక్కువ ఇచ్చిన వాళ్ళు మాత్రమే క్వాలిఫై అయినట్టు. సో వీళ్ళు వచ్చేకి మొత్తం 67,570 మెంబర్స్ అండి. అదే ఎస్సీ కేటగిరీ అయితే 60.0923,182 వస్తేనే క్వాలిఫై అయినట్టండి. వీళ్ళు మొత్తం 37,581 మెంబర్స్ క్వాలిఫై అయ్యారండి. సో ఎస్టీ కేటగిరీ కానీ తీసుకుంటే 46.6975,840 కన్నా ఎక్కువ ఉంటేనే క్వాలిఫై అయినట్టండి. సో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు 18,780 అండి. సో అందుకని ఈసారి క్వాలిఫైయింగ్ పర్సంటైల్స్ అన్ని కూడా ఎక్కువ ఉన్నాయి. సో ప్రిడిక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది పొరపాటు ప్రిడిక్ట్ చేసి ఉండొచ్చు. సో ఎందుకంటే ఎక్కువ మంది అటెండ్ అవ్వడం వల్ల మనకి క్వాలిఫైయింగ్ పర్సంటైల్స్ కూడా మారుతాయి. ఇప్పుడు మీకు ఇప్పుడున్న ర్యాంక్ని బట్టే మీరు కరెక్ట్గా జడ్జి చేసుకోగలరు ఎక్కడ వస్తాయి ఏ వస్తాయి అనేది. సో అవి కూడా జస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ బేస్డ్ అయితే మాత్రం వెళ్ళకండి. ఇప్పుడు సపోజ్ ఎన్ఐటి సిల్చర్ చెప్తాను, అది చాలా మంచి ఎన్ఐటి, బట్ దానికి ఎవరు చేరరు. దానికన్నా ముందు ఎన్ఐటి భోపాల్ ఇక్కడ చేరిపోతారు దగ్గర అనేసి. అది కరెక్ట్ కానే కాదు. డిస్టెన్స్ అనేది పట్టించుకోవద్దండి. మీకు ఎడ్యుకేషన్, ప్లేస్మెంట్స్, ఎన్విరాన్మెంట్, రీసెర్చ్ అవన్నీ కన్నా ఉన్నాయని అంటే మీరు ఆప్టిమైజ్ చేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డిస్టెన్స్ యూ హ్యావ్ టు టేక్ గుడ్ డెసిషన్. సో దానికని మీకు కన్నా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దట్ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ 2024.
దానికనే ఆ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ రిజిస్టర్ ఇన్ టు వన్ ఆఫ్ ద కోర్సెస్. ఇక నా మొత్తం ఎంతమంది స్టూడెంట్స్కి 100% వచ్చింది అని అంటే తెలంగాణలో మొత్తం 15 స్టూడెంట్స్కి 100% వచ్చిందండి. ఆ లిస్ట్ అయితే ఇక్కడ ఇచ్చాను చూడండి. అదేవిధంగా ఏపీలో కానీ తీసుకుంటే 7 మెంబర్స్కి 100% వచ్చిందండి. ఆ లిస్ట్ ఇక్కడ డిస్ప్లే చేశానండి. సో ఇవండి కన్సాలిడేటెడ్ డీటెయిల్స్ ఆఫ్ జేఈ మెయిన్ రిజల్ట్ 2024. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని టాపిక్స్ తోటి మనం డిస్కస్ చేద్దామండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. థ్యాంక్ యూ.